వరుస చోరీలతో మేడిపల్లి పరిసర ప్రాంత ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ ఘటనలో సర్వస్వం కోల్పోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. లావణ్య, గణేష్ దంపతులు గురువారం వరకు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కరోజు గ్యాప్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గేట్ తాళంతో పాటు మెయిన్ డోర్ తాళాన్ని పగలగొట్టి లోపల బెడ్రూమ్లో ఉన్న లాకర్ను బ్రేక్ చేశారని బాధితులు వాపోతున్నారు. పిల్లల కోసం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగారు గొలుసులు, ఉంగరాలు, వెండి వస్తువుల్ని దుండగులు దోచుకెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దొంగ లోపల బీభత్సం సృష్టిస్తుంటే బయట బైక్ పై మరో వ్యక్తి రెక్కి నిర్వహిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒకవేళ తాము ఇంట్లోనే ఉండి తమ ప్రాణాలకు, తమ పిల్లల పరిస్థితి ఏమే ఉండేదోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల క్రితము చెంగిచెర్లో 8 ఇళ్లలో చోరీకి పాల్పడినటువంటి ఘటన మరొక ముందే మరొకసారి ప్రతాప్ సింగారంలోని 3 ఇళ్లలో కూడా 3 వ్యక్తులు చోరీకి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ప్రతాప్ సింగారంలోని శ్రీధ హోమ్స్ వద్ద ఉన్నాను. ఈ ఇంట్లోనే శుక్రవారము అర్ధరాత్రి తర్వాత అంటే శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఇంటికి ఏ అయితే ఇళ్ళకి తాళం వేసి ఉన్నాయో ఆ ఇళ్ళని మాత్రమే టార్గెట్గా చేసుకొని ఇంటికి ఉన్నటువంటి మెయిన్ డోర్ ఈ లాక్ని బ్రేక్ చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. అయితే ఈ ఇంట్లో కేవలము వారానికి ఒకసారి 2 సార్లు మాత్రమే ఓనర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. పెద్దగా ఇంట్లో బంగారం కోసం అదేవిధంగా వెండి కోసం వెతికి దొంగలు వెంటనే ఆ ఇంట్లో తాళాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి వెండితో పాటు కొంత నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు చూస్తే అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరు ఊర్లకు వెళ్ళలేదు. కేవలము తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లలో మాత్రమే దొంగతనాలు చేస్తే ఎవరు కూడా కనిపెట్టరు, ఎవరు ఉండరు అని చెప్పేసి ప్లాన్ ప్రకారమే దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఎందుకనంటే మరొక ఇల్లు ఏదైతే ఎగ్జాక్ట్ గా ఒక జస్ట్ 20 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి మరొక ఇంటికి కూడా తాళం వేసి ఉంది. తాళం వేసి ఊరికి వెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఇంటికి కూడా ఆ ఇంటి దగ్గర ఇంతకు ముందు చూపించినటువంటి ఇంటి దగ్గర 2 దొంగలు చోరీకి పాల్పడితే మరొక వ్యక్తి ప్లాన్ ప్రకారము వాళ్ళిద్దరూ అక్కడ చోరీ చేస్తున్నటువంటి టైంలోనే ఇక్కడ గేట్ కి ఉన్నటువంటి తాళాన్ని బ్రేక్ చేశారు. అంటే ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ ఏరియాలో ఉన్నటువంటి 20 ఇళ్లలోనూ ఈ 2 ఇళ్లకి తాళాలు వేసి ఉన్నాయి, ఎవరు లేరు, ఊర్లో వెళ్ళారు అని చెప్పేసి ప్లాన్ ప్రకారమే ఇదంతా బ్రేక్ చేసిన తర్వాత యాస్ట్రీస్ గా నేను వెళ్తున్నట్లు లోపలికి ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గేట్ కి సంబంధించినటువంటి తాళాన్ని కూడా బ్రేక్ చేశాడు. చాలా ఈజీగా ఈ డోర్స్కు ఉన్నటువంటి తాళాలు అనేవి చాలా ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ తాళాలన్నింటినీ కూడా సేమ్ యాస్ట్రీస్ ఇక్కడ కనిపిస్తున్న దాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత లోపలికి ఎంట్రీ అవ్వగానే వీళ్ళు చిన్న వ్యాపారం చేసుకునే రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళ ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో బెడ్రూమ్కి డోర్ వేయలేదు. ఎవ్రీ టైం కూడా పండగకి వెళ్ళేటప్పుడు ఊర్లో వెళ్ళినప్పుడు సేమ్ యాస్ట్రీస్గా వెళ్ళిపోతారు కాబట్టి సేమ్ ఈ డోర్ ఉంది కదా, ఇలా డోర్ క్లోజ్ చేసింది. ఆ డోర్ని ఓపెన్ చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా చిందరబందరగా చేశాడు. ప్రస్తుతం నేను విజువల్స్లో చూపిస్తాను చూడండి. అక్కడ ఉన్నటువంటి బీర్వా ఏదైతే ఉందో ఆ బీర్వాని మొత్తం కూడా బ్రేక్ చేశాడు. ఆ బ్రేక్ చేసి లోపల ఏమైనా సరే దొరుకుతాయేమోనని చెప్పేసి ఆ బ్రేక్ చేసినటువంటిది కూడా, ఎందుకంటే వీళ్ళు లాక్ చేసుకొని వెళ్ళారు, లాక్ కీస్ అనేవి ఇంట్లో ఉండవు, వెతికేంత సమయం కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్తో మొత్తం కూడా ఇదంతా బ్రేక్ చేశారు. ఎక్కడ లోపల లాకర్ కావచ్చు ప్రతి ఒక్కటి చూస్తే అంతా మనకి ఎంటీగా కనిపిస్తుంది. వీళ్ళు దాచుకున్నటువంటి గోల్డ్ కావచ్చు, వెండి, అదేవిధంగా డబ్బులన్నీ కూడా తీసుకువెళ్ళి యాస్ట్రీస్గా మళ్ళీ వీటిని ఇలానే వదిలేసి మొత్తం బట్టల్లో ఎక్కడైనా సరే డబ్బులు ఉంటాయేమో, బంగారం ఉంటాయేమో అని చెప్పేసి అవి కూడా వెతికారు. ఇక్కడ ఏం పెద్దగా కనిపించకపోవడంతో వెంటనే ఏదైతే వచ్చినటువంటి మార్గంలో వస్తే ఎక్కడ అనుమానం వస్తుందో అన్న భయంతో ఎవరైనా చూస్తారేమో, ఎర్లీ మార్నింగ్ 2:30కి జరిగింది కాబట్టి ఈ గేట్ నుంచి కాకుండా వెనుకగా ఉన్నటువంటి మరొక గేట్ నేను చూపిస్తున్నాను. యాస్ట్రీస్గా ఇలానే తను ఒక్కడే వచ్చాడు ఈ ఇంట్లోకి. తర్వాత ఇలా వెనకున్నటువంటి గేట్ని వీళ్ళు పెద్దగా యూజ్ చేయరు, కానీ ముందు వచ్చినప్పుడు ఎక్కడ ఎగ్జిట్ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ గేట్ ఉందని చెప్పి చూసుకొని ప్లాన్ ప్రకారమే ఇక్కడ నుంచి
పరారయ్యాడు. ప్రస్తుతానికంటే ఇది చాలా హైట్ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి జంప్ చేసి ఈ ఖాళీ ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఓపెన్ ల్యాండ్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో కూడా దొంగతనానికి ప్రయత్నించాడు. కానీ ఇంటి లాక్ గట్టిగా ఉండడము, మిడిల్ లాక్ ఉండడం వల్ల తను దొంగతనం చేయలేకపోయాడు. ఆ తర్వాత పారిపోయాడు. అయితే రీసెంట్గా జరిగినటువంటి చెంగిచెర్ల ఘటన కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రతాప్ సింగారంలో ఘటన కావచ్చు, అక్కడ 3 దొంగలే ఉన్నారు, ఇక్కడ కూడా 3 వ్యక్తులే వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆ గోల్డ్, డబ్బులు, వెండి వీటన్నిటినీ కూడా ఊర్లకి వెళ్ళి సంక్రాంతికి ఎవరైతే ఊర్లోకి వెళ్ళారో తాళాలు వేసున్నాయో ఆ ఇళ్లను మాత్రమే టార్గెట్గా చేసుకున్నారు. మొయిడిపల్లి పోలీసులు ఒకవైపు ఈ కేసుకి సంబంధించి అక్కడ 8 ఇళ్లలో దొంగతనం, మరోవైపు ఇక్కడ ప్రతాప్ సింగారంలో కూడా అంటే 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. 3 నిందితులు ఉన్నారు ఈ కేసుకి సంబంధించి. వాళ్ళే వీళ్ళ లేదంటే వేరే టీం ఎవరైనా సరే దొంగతనానికి పాల్పడ్డదా అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ప్రతాప్ సింగారం.